Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం SQL స్టేట్మెంట్ సంబంధించినటువంటి DRL స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాము. మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఆల్రెడీ DDL, DML స్టేట్మెంట్స్ అంటే ఏంటో కవర్ చేసాం కదా. మీరు కనుక ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ వీడియోస్ ఫస్ట్ వాచ్ చేయండి. తర్వాత వచ్చేసి DRL అంటే ఏందో చూద్దాము. ఓకే, DRL అంటే ఏంది? డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ కదా. దీన్ని DQL అని కూడా అంటాము. అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. అంటే మనం క్వెరీ చేసి పర్టికులర్ డేటాను మనము తెచ్చుకుంటున్నాం కదా. సో అందుకని దీన్ని DRL అని అంటున్నాము. ఓకే, దాని సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇందులో ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్, అది వచ్చేసి సెలెక్ట్ స్టేట్మెంట్. సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ కాలమ్ నేమ్స్ అని ఉన్నాయి కదా, అంటే టోటల్ కాలమ్స్ కావాలంటే మనం జస్ట్ స్టార్ అని ఇస్తాము. ఓకే, స్టార్ ఇచ్చామంటే అన్ని కాలమ్స్ వచ్చేసి ప్రింట్ అయిపోతాయి అన్నమాట, ఆ టేబుల్ ఉండే అన్ని కాలమ్స్ అనేటివి. ఓకే, అది ఎలానో చూద్దాము. ఓకే, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చాను కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ వచ్చేసి ఏదో ఇవ్వాలి కదా. మనం ఆల్రెడీ ఎంప్లాయ్ అనే టేబుల్ క్రియేట్ చేసి అందులో డేటా కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది కదా. సో ఆ డేటాని మనం ఇక్కడ రిట్రైవ్ చేద్దాము. ఓకే, మీరు చూసారా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అనగానే ఆ ఎంప్లాయీస్ టేబుల్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది, అంటే కాలమ్స్, రోస్ అన్నీ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే తెచ్చుకుంటుంది, అంటే రిట్రైవ్ చేస్తుంది కదా. అందుకే దీన్ని DRL స్టేట్మెంట్ అని అంటామన్నమాట. ఓకే, ఇన్ కేసు కనుక మనకి అన్ని కాలమ్స్ వద్దు, పర్టికులర్ సమ్ కాలమ్సే కావాలంటే మనము ఓన్లీ ఆ కాలమ్స్ నేమ్స్ అనేది ఇలా డిక్లేర్ చేస్తామన్నమాట. అంటే సెలెక్ట్ ఈ నేమ్ ఈ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్, అంటే మనం ఓన్లీ నంబరు నేమ్ అనేది తెచ్చుకుంటున్నాము. ఓకే, చూసారా, ఓన్లీ అంటే ప్రీవియస్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ టేబుల్ ఎంప్లాయ్ అనే టేబుల్ ఏమేమి ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి, ఈ నెమ్, ఈ నేమ్, శాలరీ అని. బట్ నేను ఇక్కడ ఏం చేశాను, ఓన్లీ ఈ టేబుల్ నుంచి నాకు ఈ నెమ్, ఈ నేమే కావాలన్నా. అప్పుడు ఏమైంది, ఈ నేము, ఈ నెమ్ అనేది వచ్చింది. ఇది కూడా చూడండి, మనం ఎలా అయితే ఆర్డర్ ఇస్తామో అలానే ఇక్కడ మనకి డిస్ప్లే అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిస్టింక్ట్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఎలా రిట్రైవ్ చేస్తామన్నమాట అని చూద్దాం. డిస్టింక్ట్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక టేబుల్లో వచ్చేసి 100 నెంబర్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. 100 నెంబర్స్ ఆఫ్ డేటాలో మనకు పర్టికులర్గా ఒకే ఒక డేటా మనకు కావాలంటే అప్పుడు మనం డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి కాలమ్ నేమ్ మెన్షన్ చేసి మన డేటా అనేది రిట్రైవ్ చేస్తామన్నమాట. అదే ఎలానో చూద్దాం. చూసారా, ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్టింక్ అని ఇచ్చి ఈ నేమ్ అనే కాలమ్ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఓన్లీ ఈ నేమ్ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్ సంబంధించినటువంటి రోస్ ఉన్నాయి కదా, అంటే డేటా, దాని ఒక్కటే మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది చూడండి. అదే డిస్టింక్ యొక్క యూజ్ అనమాట. నెక్స్ట్ వేర్ క్లాస్ యూజ్ చేసి ఎలా రిట్రైవ్ చేస్తామన్నమాట అని చూద్దాము DRL స్టేట్మెంట్లో. ఓకే, ఇది ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ వచ్చేసి ఎందుకు, కండిషన్ బేస్డ్ కదా. సో మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, ఈ నమ్ ఈక్వల్ 2 అని, అంటే సెకండ్ రో సంబంధించిన డేటా ఉంటుంది కదా, అది రిట్రైవ్ చేయమని చెప్తుంది అనమాట ఇక్కడ. అది చూద్దాం ఇక్కడ ప్రాక్టికల్గా. చూసారా, ఇక్కడ మనము ఈ నమ్ ఈక్వల్ 2 అని ఇచ్చాము కదా. ఇక్కడ 2లో ఏముంది, విజయ్ అనేది ఉంది కదా. సో 2 విజయ్ 20,000 శాలరీ అనేది వచ్చింది. ఓకే, అయితే DRL స్టేట్మెంట్ సంబంధించిన ట్యూటోరియల్ అనమాట. అంటే ఇక్కడ డేటా అనేది మనం రిట్రైవ్ క్వెరీ చేసి తెచ్చుకుంటున్నాం. అందుకే దీన్ని DRL స్టేట్మెంట్ కానీ DQL స్టేట్మెంట్ కానీ అని అనడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.